ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, సహజంగా ఎవరికైనా కొంతమందికి అప్పులనే ఉంటే మరి ఆ అప్పులన్నీ తీరిపోవాలి, అలాగే ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, రాబడి అనేది ఉండాలి, గృహంలో శుభకార్యాలు అనేవి కూడా చోటు చేసుకోవాలి, శుభవార్తలు వింటూ ఉండాలి. ఇలా ఉండాలి అని అంటే తప్పనిసరిగా చిన్న పరిహారమే తెలియజేస్తాను నాన్న. మీరు ఏదైనా ఒక రోజు, ఈ రోజే మొదలు పెట్టాలనే సిద్ధాంతం ఏం లేదు, ఏదైనా ఒక రోజు ఒక కొబ్బరి బొండం అనేది తీసుకొని, ఆ కొబ్బరి బొండం ఇచ్చే వ్యక్తి పైన ఇలా కట్ చేసి ఇస్తాడు. మొత్తం ఇట్లా రౌండ్గా కట్ చేసే తీసుకురండి, ఏం పర్వాలేదు. కొంచెం చిన్నగా కట్ చేసి, మరీ ఎక్కువ కాదు, కొంచెం చిన్నగా కట్ చేసి మీరు ఇంటికి తీసుకొని వచ్చి అందులో నుంచి ఒక సగం నీళ్లు గ్లాసులోకి తీసేసుకోండి. కొంచెం నీళ్లు ఉంచండి, అందులో కొద్దిగా నీళ్లు ఉంచండి. కొబ్బరి బొండంలో చెప్పదలుచుకుంది, కొబ్బరి బొండంలో కొంచెం నీళ్లు అనేవి ఉండాలి కంపల్సరీ. ఉండి ఈ కొబ్బరి బొండాన్ని తీసుకునే ముందుగా మీరు చేయాల్సింది నవధాన్యాలు కొనుక్కొని రావాలి. నవధాన్యాలు కొనుక్కొని వచ్చి ఈ నవధాన్యాలని ఆ కొబ్బరి బొండం లోపల సుమారుగా కొన్ని నవధాన్యాలు, ఇంత అంత అనేం కాదు, ఓ 50 గ్రాముల మందం నవధాన్యాలు అనేవి తీసుకొని వచ్చి ఆ కొబ్బరి బొండం లోపల కాస్త వేసేయండి. వేసి చక్కగా మీ పూజా మందిరంలోనే ఆ కొబ్బరి బొండాన్ని అలా ఉంచి దానిపైన తమలపాకు పెట్టండి. ఒక 2 తమలపాకులు అనేవి పెట్టి తమలపాకుల పైన ప్రమిద పెట్టండి, మట్టి ప్రమిద. మామూలు మనం ఎప్పుడు వెలిగించేటువంటిదే, దీపారాధన చేసేటువంటిదే మట్టి ప్రమిద చిన్నది, అది పెట్టుంచి అందులో నిత్య దీపారాధన ఎలా అయితే చేస్తారో ఆ విధంగా దీపారాధన అనేది చేయండి. మీరు ఆ విధంగా దీపారాధన అనేది చేసి మామూలుగా నిత్య నైవేద్యం ఏవైతే పెడతారో ఆ నిత్య నైవేద్యం అనేది పెట్టేసి హారతి అనేది ఇవ్వండి. 11 రోజుల పాటు చేయండి. వరుసగా 11 రోజులు చేయండి. ఎప్పుడు మొదలు పెట్టినా 11 రోజులు వరుసగా చేసేలా మొదలు పెట్టండి. మళ్ళీ ఈ లోపు నేను ఇల్లు తాళం వేస్తాను, బయటకు వెళ్తాము, కుదరదు, ఊరెడుతున్నాము అంటే మొదలు పెట్టద్దు. 11 days కంటిన్యూస్ గా చేసేటట్టుగా ప్లానింగ్ చూసుకోండి. మీరు చూసి చక్కగా 11 రోజుల పాటు మీరు ఈ విధంగా దీపారాధన అనేది చేయండి. ఈ ప్రాసెస్ చేయండి. చేసిన తర్వాత సహజంగా ఎవరైనా సరే నాన్న, ఏ పూజ అనేటువంటిది మొదలు పెట్టినా అంతకంటే ముందుగా ఇప్పుడు గణపతి శ్లోకం అనేది చదువుతాం. గణపతి శ్లోకం తర్వాత నవగ్రహ స్తోత్రం కూడా చదవాలి నాన్న. కనీసం ఒక 9 సార్లు అయినా చదవాలి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ శ్లోకం కనీసం 9 సార్లు చదవాలి ఎవరైనా సరే నాన్న. ఆ తర్వాతనే మీరు చదవదలుచుకుంది, చేయదలుచుకుంది చేయాలి. ఏవైనా కొంతమంది కొన్ని నోములు పట్టుకుంటారు, లేదా ఒక ఏదైనా సరే ఒక 40 రోజుల్లో 108 రోజుల్లో చేద్దాము అని చెప్పేసి ఒక పారాయణ కానీ ఏదైనా దీక్ష చేస్తుంటారు. కానీ ముందుగా నవగ్రహ స్తోత్రం చదవాలి నాన్న. గణపతి తర్వాత తప్పనిసరిగా చదవాలి. సరే, ఏది ఏమైనా మీకు సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి తెలియచేస్తాను. సరే, ఆ విధంగా మీరు 11 రోజుల పాటు ఆచరించండి. ఆచరించిన తర్వాత ఆ మరుసటి రోజున 12వ రోజున అది తీసుకురండి, బయటికి తీసుకొచ్చి అది ఒక వస్త్రంలో, ఒక ప్లేట్లో కానీ ఎందులోనైనా ఆ కొబ్బరి బొండాన్ని కొద్దిగా కట్ చేసి ఆ నవధాన్యాలు ఏవైతే పోసారో వాటిని ఇందులో వంపేసేయండి. వంపితే మొలకలు ఎత్తుతాయి కొంచెం కొంచెంగా. నవధాన్యాల్లో కొన్ని మొలకలనే వస్తాయి తప్పనిసరిగా. అది కాస్త ఆ ప్లేట్ ఎండలో పెట్టుంచండి. ఆ ప్లేట్ని మీరు ఎండలో పెట్టండి. 1 రోజు 2 రోజులకు పౌడర్ లాగా అయిపోతాయి, బాగా ఎండిపోతాయి. పౌడర్ చేసి పసుపు రంగు వస్త్రము ఒకటి తీసుకొని ఆ వస్త్రంలో ఆ పౌడర్ని కట్టండి. పెద్ద ఏం కాదు, మామూలు కొంచెమే వస్తుంది పౌడర్, పెద్ద ఎక్కువేం రాదు. ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో అది మూట కట్టి పెట్టండి. ఆ పసుపు రంగు వస్త్రంలో కట్టి రోజు కూడా మీరు పూజా ప్రాసెస్ చేస్తుంటారు, అలాగే ధూపం అనేది వేస్తుంటారు. ఆ ధూపం కూడా చూపించండి. కంప్లీట్ అయిన తర్వాత 3-4 నెలలకి, 3 నెలలు ఎగ్జాంపుల్ 3 months కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఆ మూటని పారే నీటిలో వదిలేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసుకోండి. మీకు ఇదేదో బాగుంది, నాకు ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకుందేం కాదు, నేను మళ్ళీ చేస్తానమ్మా అని అనుకుంటే ఆ మూటని పారే నీటిలో వేసి మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు బాగుంది అని అనిపిస్తే మళ్ళీ చెయ్యండి నాన్న. నేను చెప్పే ఏ పరిహారాలైనా సరే మేము చేశాము, నాకైతే యథార్థంగా తెలియజేస్తున్నా. నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేశారు. నేను కాశీ వెళితే అక్కడ చెప్పారు, రామేశ్వరం వెళితే అక్కడ చెప్పారు. యథార్థంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, నేను ఎటు వెళ్ళినా సరే అక్కడ అంతా కూడా చాలా మంది కూడా నాకు ఎదురే చెప్తారు, అమ్మగారు మీరు చెప్పింది చేసిన తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము. అసలు ఎంతో మంది నాన్న ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. సో
మీరు ఎవరైనా సరే ఇది చేసిన తర్వాత బాగుంది అని అనిపిస్తే మనస్ఫూర్తిగా తెలుసా మళ్ళీ ఒకసారి మీరు చేసుకోవచ్చు, ఇంకోసారి చేయొచ్చా అమ్మా అని కూడా అడుగుతుంటారు కాబట్టి తెలియజేస్తున్నా. మళ్ళీ మీరు చేయవచ్చు నాన్న. ఈ విధంగా చక్కగా చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నదైతే నేనేమి తెలియచేయను. సో మీరందరూ కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి నేను ఇలాంటివి తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా సరే మా వల్ల కావట్లేదు అనుకున్నా, లేదంటే ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలమ్మా అనుకున్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటా, చిక్కడపల్లి.